శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ తిరువీరు గారు ఐశ్వర్య రాజేష్ గారు కలిసి నటించిన సుకుమారి మూవీ థియేటర్లోకి వచ్చింది సార్. ఆ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అంటే ప్రేక్షకులని ఆకట్టుకునేటువంటి ఒక లైన్ ఉంది దానిలో. అంటే వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్ బాగానే ఉంది. ఒక మంచి ఎలిమెంట్ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళటం జరగలేదు. అందుకని మిస్ఫైర్ అయింది ఒక రకంగా సినిమా. ఇబ్బంది పెట్టింది. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి అది బాగుందనో బాగాలేదనో చెప్పే పరిస్థితి కల్పించలేదు వాళ్ళు. ఏదో సినిమా నడుస్తోంది, దాని మాన అన్నది జనం ఉండాల్సినటువంటి కండిషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కీలకం సినిమాలో. ఆ క్యారెక్టర్కి ఒక మోటివేషన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్గా తిరువీరుని నిలబెట్టారు. అలాగే నిజానికి ఈ సినిమాలో వాళ్ళు ఎంపిక చేసుకున్న కాన్ఫ్లిక్ట్ చాలా బాగుంది. అంటే ఎవరికి వారు ఇండివిజువల్లే, భార్య భర్త అయినా కానీ ఇండివిజువల్సే. ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. అంతే తప్ప పెళ్లి చేసుకోగానే భర్త గారి అభిప్రాయాలు, భర్త గారి ఇష్టాలు భార్యకి ట్రాన్స్ఫర్ అయిపోవు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఇష్టాలతోనూ వాళ్ళ అభిప్రాయాలతోనూ ఉంటారు అనేది అడ్మిట్ చేయాలి వచ్చినవాడు. అలాగే వాళ్ళకి కూడా మన అభిప్రాయాలు ఉండవని వీళ్ళు అనుకోవాలి. వాళ్ళని ఆ అభిప్రాయాలతో యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేయటం అంటే టోటల్ ఆ శరీరంలో ఉన్న భావజాలంతో సహా యాక్సెప్టెన్సీ ఇవ్వటమే. కనుక ఇలా ఇవ్వగలిగితే సఖ్యత కొనసాగుతుంది. అలా లేకపోతే అక్కడ ఏ కాన్స్పిరసీ వచ్చినా కానీ ఒకళ్ళకొకళ్ళు ఇబ్బందికరంగా మారుతారు. అందుకని ప్రేమ ఉంటే సుకుమారి, ఆ అమ్మాయి పట్ల ప్రేమగా లేకుండా నెగిటివ్గా ఉంటే షాకుమారి. అంటే మీలో వ్యక్తమయ్యేటువంటి భావాలను బట్టి ఆవిడ రియాక్షన్స్ ఉంటాయి. అందుకని ఆ కథ పెట్టుకున్నాడు, ఆ టైటిల్ పెట్టాడు ఆయన. టైటిల్ పెట్టారు, లైన్ బాగానే అనుకున్నారు. కాకపోతే ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాల్సిన టెంప్లెట్లో చెప్పలేదు. అందుకోసం ఎంచుకున్నటువంటి అంటే కె విశ్వనాథ్ గారి బాణీ ఐడియాని తీసుకుని ఈవీవి సత్యనారాయణ స్టైల్లో చెప్పినట్టు ఉంది సినిమా. అలా ఉండకూడదు. మీరు ఈవీవి సినిమా తీయదలుచుకుంటే ఆ పద్ధతిలో చేయాలి. మీరు చెప్పదలుచుకున్న కంటెంట్ బాగానే ఉంది. మీరు చెప్పదలుచుకున్న కంటెంట్లో ఒక క్లీన్ ఉంది. కాకపోతే దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో టెంప్లెట్లో వెళ్లకుండా మీరు వేరే టెంప్లెట్లో వెళ్ళారు. అందుకని అది ఒక మిక్స్డ్ ఒపీనియన్గా మారిపోయింది. సినిమా బాగుందో ఏదో చెప్పలేని పరిస్థితిలో ఆడియన్స్ని పడేశారు. తిరువీరు చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే ఐశ్వర్య ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగా చేస్తుంది. మంచి అనుభవంతో పాటు స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టు. సో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మిగిలిన ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. మ్యూజికల్గా కూడా పర్వాలేదు సినిమా. అయినప్పటికీ కంటెంట్లో ఉన్నటువంటి ఈ గందరగోళం వలన అది ఏ మేరకు వెడుతుంది అనేది చూడాలి. అంటే ఐడియా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ కూడా పర్లేదు, ఉన్న పరిమితుల్లో బాగానే చేశాడు. కానీ ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు సీన్స్ని. ఆ ఫ్రెష్నెస్ అంటే ఐడియాలో ఉన్న ఫ్రెష్నెస్ సీన్స్లోకి రిఫ్లెక్ట్ కాకపోవడం వలన ఒక రకంగా ఇబ్బంది పెట్టిన సినిమాగానే చూస్తున్నాను నేను ఇది.